నేను వీడియో తీస్తున్నానని లోపలికి వెళ్ళిపోతుంది గ్రేసి. వేడిగా ఉంది బయట. ఇప్పుడే పనంతా అయింది. మొత్తం నీట్గా కడిగేసా. ఇలా వెదరు సాయంత్రం అయ్యేసరికి మాకు చల్లగాలేస్తుంది. అందుకని పనంతా అయిపోయినాక మొత్తం ఈ సందు ఇవన్నీ నీట్గా కడిగేసుకుంటాం. సాయంత్రం అయ్యేసరికి గ్రేసీ శ్రేష్ఠ నేను ముగ్గురు అంతా బయట కూర్చుంటాం అనమాట. మంచినీళ్ళు మోటార్ వేసినప్పుడు మొత్తం అన్నిట్లో నింపేసుకుంటాయి. ఈ ట్యాప్ వచ్చేసరికి డైరెక్ట్ ట్యాంక్లో నీళ్ళు వస్తాయి. ఈ ఫిల్టర్ పెట్టింది మాత్రం మంచినీళ్ళు అనమాట. మనకి భూమి వాటర్ అనమాట. ఉప్పగా ఉండవు, తియ్యగా ఉంటాయి, తాగడానికి చాలా బాగుంటాయి. అన్ని బకెట్లలో చక్కగా నీళ్లు పట్టేస్తాను. ముందే బట్టలు ఉతికేస్తాను, గిన్నెలు తోమేసాను, అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇక మళ్ళీ పట్టి కంఫర్ట్లో నానబెట్టి ఉంచుతాను. ఈ టైంలోనే ఫ్రూట్స్, బొమ్మలు, వాటర్ బాటిల్స్, ఇంకా కొన్ని గిన్నెలు, అలాగా కొన్ని నీళ్ళు మంచి నీళ్ళు కూడా పెట్టుకుంటా కడుక్కోవడానికి. మోటార్ కట్టేస్తారు కాబట్టి తర్వాత మళ్ళీ మనం వాడుకోవడానికి. ఈ గిన్నె మాత్రం మా శ్రేష్ఠకి అన్నం వండుతాను, అందుకని ఆ గిన్నె. ఈ మిక్సీలో ఒక యాపిల్ మిక్సీ వేస్తాను ఈరోజు. దానికోసం కడిగేసి దాంట్లో కొంచెం మంచినీళ్ళు కూడా పట్టి పెట్టుకున్నా. ఈ బింది కూడా ఇలా అన్నీ మంచినీళ్ళే చక్కగా పట్టి పెట్టుకుంటాను. మా శ్రేష్ఠ వాటర్ బాటిల్స్ మందేసేది మాత్రం అస్తమానం కడుగుతాను. దానికి ఒక చిన్న బ్రష్ ఉంటుంది కదా, మనం కడుక్కునేది తెలుసు కదా, వాటర్ బాటిల్స్ కడిగేది కదా, ఆ చిన్న నిప్స్ కడిగేది. ఇలాంటి బాల్స్ అయితే పిల్లలకి చాలా బాగుంటుంది. ఎందుకంటే మెత్తగా అదేంటి దూది టైప్ ఉంటాయి చూడండి, అవి అయితే పెట్టకూడదు. అవి ఎలాగో వాళ్ళు చీకుతూ నాకుతూ ఉంటారు కాబట్టి అది నోట్లోకి వెళ్ళిపోద్ది పీస్ అనేది. ఇవన్నీ కూడా కడిగేసి పెట్టుకుంటాను చక్కగా. ఇదిగోండి ఈ నీళ్ళు ఎందుకంటే ఇలా స్పూన్స్ అలా ఉన్నప్పుడు ఇలా కడుక్కొని పెట్టుకుంటాం. మోటార్ గంట వేసి కట్టేస్తారు. రోజు 4 గంటలు వేస్తారు, ఖచ్చితంగా 4 సార్లు వేస్తారు. ఇలా బొమ్మలన్నీ తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్లో వేసేస్తే తక్కువ అది ఇలా నాకుంటూ ఉంటుంది చూసారా. అందుకని ఖచ్చితంగా పిల్లల బొమ్మలు కడగాలి. నాకేదో ఉన్నట్టు శుభ్రం నేను అనట్లా, కానీ బల్లులు బొద్దింకలు అన్నీ పాకుతాయి, అక్కడక్కడ పడేస్తాము, ఎంటుకలు దుమ్ము అన్నీ అంటుకుంటాయి కదా. అందుకే నాకు కొంచెం భయము. నాకు ఎవరు శుభ్రం వచ్చిందో నాకైతే తెలియదు. శుభ్రం లేని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ శుభ్రం ఉంది. అందుకని దయచేసి కొంచెం నీట్గా మనం అందరం ఉంటామని నాకు తెలుసు. నేను ఎవరికి చెప్పట్లేదు. గిన్నెలతో సహా మంచినీళ్ళతోనే కడుగుతా, అందుకే నేను ఇలా సన్నగా ఉంటా.